ఈ రోజు నా డే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యింది. నా ఫేస్ చూస్తున్నారు కదా! కొంచెం స్లీపీగా ఉంది. నిన్న నైట్ నాకు ఒక క్లయింట్ కాల్ చేశారు. 4:30కి డ్రైపింగ్ కావాలి. 6:00 కల్లా ఎగ్జిట్ అయిపోవాలని చెప్పారు. అందుకని చెప్పేసి నేను 4:30 కల్లా రెడీగా ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు నా కోసం కార్ అయితే పంపిస్తున్నారు. మీరు 4:30కి ఎర్లీ అవర్స్‌లో ఏం బుక్ అవ్వవు కదా! అది కూడా మీరు రావడానికి కూడా కష్టమవుతుంది. అందుకని చెప్పేసి నేనైతే కార్ పంపిస్తాను. మీరు ఆ కార్ మీద వచ్చేయండి అని అయితే చెప్పారు క్లయింట్. ఒకే రోజులో 2 డ్రేపింగ్స్ అయితే ఒప్పుకున్నాను. మార్నింగ్ ఆల్రెడీ డ్రేపింగ్ కంప్లీట్ అయిపోయింది. కానీ క్లయింట్‌కి టైం లేక నేనైతే వాళ్ళ ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ తీయలేకపోయాను. వెళ్ళిన వరకే తీశాను. ఈరోజు ఈవినింగ్ ఇంకొక డ్రేపింగ్ అయితే ఉంది. నేను ఆ లొకేషన్ నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్న పైగా గార్డెన్స్ బేగంపేటకి అయితే డ్రేపింగ్‌కి అయితే వెళ్తున్నాను. డ్రేపింగ్ అవుట్‌పుట్ ఎలా వచ్చిందో మీకైతే చూపిస్తాను. నాకు నిన్న ఈవినింగ్ అయితే కాల్ చేశారు క్లయింట్‌కి నా మీద ఎంత నమ్మకం అంటే, నేను డ్రేపింగ్ కాస్ట్ ఇవన్నీ చెప్పిన తర్వాత వితిన్ 5 మినిట్స్‌లో నా పేమెంట్ కంప్లీట్ చేసేసారు. లొకేషన్‌కి అయితే రీచ్ అయిపోయాను. ఇక్కడ నేనైతే వెయిట్ చేస్తున్నాను. మ్యారేజ్ అవుతుంది. రిసెప్షన్ కోసం అని చెప్పేసి డ్రేపింగ్ బుక్ చేసుకున్నారు. లొకేషన్ చూస్తున్నారు కదా! చాలా అంటే చాలా ప్లెజెంట్‌గా ఉంది. డ్రేపింగ్ అయితే చాలా బాగా నచ్చిందని చెప్పారు. తక్కువ టైంలో కూడా చాలా పర్ఫెక్ట్‌గా ప్లీటింగ్ చేసావు. అది కూడా వితౌట్ ఐరనింగ్ ఇంత పర్ఫెక్ట్‌గా వచ్చింది. నేను మీకు టైం ఇచ్చుంటే ఇంకా బాగా చేద్దువేమో అని చెప్పేసి అన్నారు. శ్వేత గారు లాస్ట్‌లో చిన్న సర్ప్రైజ్ ఇచ్చారు. నా డ్రేపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ అయితే నాకు గిఫ్ట్ రూపంగా ఇచ్చారు. మీకు ఇలాంటి శారీ ప్రీ ప్లీటింగ్ ఆర్ డ్రేపింగ్ సర్వీస్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. బాయ్ బాయ్.